హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే మా పాప బర్త్డే వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే షూట్ చేశాను. మీకు లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట ఇది. మార్నింగ్ అయితే ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా రాగి జావ చేద్దామని ఇంకా నట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే బిర్యానీ చేస్తున్నాను అనమాట. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్ గా తీసుకుందామని రాగి జావ చేస్తున్నాను అనమాట. ఇంకా రాగి జావలో యాడ్ చేసుకోవడానికి కొన్ని ఆల్మండ్స్, కొన్ని క్యాష్యూస్ తీసుకొని ఇంకా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఇంకా రాగి జావ కోసం అయితే ఇంకా మందపాటి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ అయితే గీ వేసుకున్నాను. గీలో రోస్ట్ చేస్తే బాగుంటాయి నట్స్. ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆల్మండ్స్, క్యాష్యూస్ కూడా వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా హైలో పెడితే మాడిపోతాయి. సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే నట్స్ ఏంటంటే లోపల నుంచి చక్కగా ఫ్రై అయ్యి నట్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మార్నింగ్ ఇక మా హస్బెండ్, మా పాప కూడా లేచారు. ఇంకా మా బాబు లెగలేదు. ఇంకా అందరం అయితే కాస్త నీరసంగా ఉన్నాం అనమాట. ఎందుకంటే నిన్న నైట్ వచ్చేసరికి 11:30, 12 అయింది. ఇంకా సరిగ్గా నిద్ర కూడా లేదనమాట. ఇంకా మా పాపకు స్కూల్ ఉంది. ఇంకా ఆమెకు బాక్స్ అయితే ప్యాక్ చేయాలి కదా. ఇంకా లక్కీగా మా హస్బెండ్ కి అయితే హాలిడే. ఇంకా ఇక్కడ నట్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా, అవి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా అందులోనే ఒక 2 గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే నలుగురికి చేసుకుంటున్నాను అనమాట. మార్నింగే వంట కంప్లీట్ చేసి ఇంకా రెస్ట్ తీసుకుందాం అనేసి ఇంకా నైటే ప్లాన్ చేసుకుని అయితే కొర్రలు కూడా సోక్ చేశాను మా హస్బెండ్ కి, నాకు. ఇంకా పిల్లలకైతే చపాతీలు చేసేసి అందులోకి అయితే బీన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నైటే కొన్ని వాల్నట్స్ కూడా సోక్ చేశాను. ఇంకా మా హస్బెండ్ అన్నారు, ఈవినింగ్ ఎలాగో మనం బిర్యానీ తింటున్నాం కదా, ఇంకా అవైతే వైట్ బాస్మతి రైస్ తోనే చేస్తున్నాను. అందుకే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మిల్లెట్సే వండమని చెప్పారు. ఇంకా అందుకే నైటే సోక్ చేశాను. ఇంకా అక్కడ వాటర్ బాయిల్ అయ్యే లోపు ఇక్కడైతే రాగి పిండిని వాటర్ లో వేసి కలుపుకుంటున్నాను. రాగి పిండిని అయితే 1.5 గరిటెడు తీసుకున్నాను. ఈ రాగి పిండి నేనే పట్టించుకున్నాను. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, ఒక 3 kgs తీసుకొచ్చి ఇంకా కడిగేసి ఎండలో పోసి ఇంకా ఒకేసారి పట్టించాను. ఇంకా ఒకసారి పట్టించుకుంటే మనకైతే ఒక 2 months పైనే వస్తుంది. ఇంకా ఒక గరిటెడు సత్తిపిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఇంకా ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యాయి, అందులో వేసుకొని ఇంకా కలుపుకుంటున్నాను. సత్తిపిండి వేస్తే ఏంటంటే మనకు తొందరగా చిక్కబడుతుంది. సత్తిపిండి అంటే తెలుసు కదా, చిక్ పీస్ పౌడరు. వేయించిన వేరుశెనగ పప్పు ఉంటది కదా, దాన్ని రోస్ట్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే దాన్నే సత్తిపిండి అంటారు. ఈ సత్తిపిండిలో అయితే హై ప్రోటీన్ ఉంటుంది. ఇంకా ఈ రాగి పిండిలో అయితే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఈ రాగి పిండిని మనం తరచుగా ఏదో ఒక మీల్ లో తీసుకుంటూ ఉంటే పిల్లలకైతే బోన్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుంది. మనకైతే బోన్స్ అయితే స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంకా మన బాడీకి కాల్షియం డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలంటే ఇంకా ఈ రాగుల్ని ఏదో ఒక మీల్స్ లో యాడ్ చేసుకోవాలి. రాగి ఇడ్లీలు చేసుకోవచ్చు, రాగి దోశలు చేసుకోవచ్చు, రాగి రోటీలు చేసుకోవచ్చు, ఇలా రాగి జావ చేసుకోవచ్చు. అలాగే నువ్వులు యాడ్ చేసుకున్నా గానీ మనకి కాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు. ఎక్కువ ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే రాగి జావ ఉడికింది. ఇందులో అయితే ఒక గరిటెడు అయితే బెల్లం పౌడర్ వేసుకున్నాను. ఈ బెల్లం పౌడర్ నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నాను. చాలా బాగుంది. ఆర్గానిక్ బెల్లం పౌడర్ అన్నమాట. చాలా కాలం నుంచి నేను ఇదే వాడుతున్నాను. ఇంకా మామూలుగా షాప్స్ లో దొరుకుతుంది కదా, అందులో ఏంటంటే కల్తీ ఏంటంటే షుగర్ యాడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇది బాగుంది కదా అని చాలా కాలం నుంచి ఇదే వాడుతున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను కర్రీ కోసం అయితే బాండీ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కాస్త 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ లో అయితే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలిపేసేసి ఒక 2 to 3 minutes ఇంకా ఉడకనిచ్చి ఇంకా ఆపేసుకోవడమే. ఇంక ఇక్కడ రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బీన్స్ అయితే మా హస్బెండ్ కట్ చేసి ఇవ్వరా అంటే ఇంకా కట్ చేశారు. ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి వెజిటేబుల్స్ ఏమన్నా హెల్ప్ చేయమంటే పనుల్లో హెల్ప్ చేస్తారనమాట. ఇంకా ఈ బీన్స్ కర్రీని అయితే సింపుల్ గా చేసుకుంటున్నాను. ఇంకా తాలింపు వేసేసి బీన్స్ వేసి ఒక 2 టమాటాలు వేసి గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు ఇంకా రెగ్యులర్ గా ఎలా చేస్తామో ఇంకా అలా సింపుల్ గా చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మా పాపకైతే ఒక యాపిల్ అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇచ్చాను. బ్రేసెస్ పెట్టించుకుంది కదా, పెద్ద పీసెస్ అయితే బైట్ చేయలేకపోతుంది. ఇంకా చిన్న చిన్న పీసెస్ అయితే ఈజీగా తినడానికి వీలవుతుంది కదా అని ఇంక ఇలా కట్ చేసి ఇస్తున్నాను. ఇంక ఇక్కడైతే బీన్స్ అయితే మగ్గాయి కదా, ఇందులో ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి,
ఒక పావు స్పూన్ గరం మసాలా, 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇక దంచి వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేస్తే కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇందులోనే ఒక 2 టమాటాలు వేసుకున్నాను అన్నమాట. ఒకసారి కలిపేసేసుకొని ఇంకా 5 to 10 minutes మగ్గించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ బీన్స్ లో డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్ కి చాలా మంచివి. అలాగే ఈ బీన్సే కాకుండా లాంగ్ బీన్స్, అలాగే గోరు చిక్కుడు అలా ఉంటాయి కదా, అవి కూడా చాలా మంచిదండి. హై ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట వీటిలో. తీగ జాతికి చెందిన అంటే చిక్కుడుగాయలు కూడా దొరుకుతాయి కదా, ఇందులో అయితే హై ప్రోటీన్ హై ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా యాపిల్ తినేసిన తర్వాత ఇంకా మా పాపనైతే స్కూల్లో దించడానికి మా హస్బెండ్ వెళ్ళారు. ఇంక ఇక్కడైతే మా బాబుని లేపేసి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత అయితే హాట్ వాటర్ తాగమన్నాను. ఇంకా తాగుతున్నాడు. ఇంకా మా బాబు పక్కన కూర్చున్నాను అనమాట. ఇంకా ఫ్రీ టైం దొరికితే ఇంకా వాళ్ళు వాటర్ తాగేటప్పుడైనా ఏదైనా తినేటప్పుడైనా ఇలా కూర్చుంటాను. వాటర్ ఎంత వేడి తాగుతున్నారని గ్లాస్ పట్టుకొని చూస్తానన్నమాట. గోరువెచ్చగా తాగితే మనకు యూజ్ ఉండదు కదా, కొంచెం గోరువెచ్చ కన్నా బెటర్ వేడిగా ఉండాలి. అప్పుడైతే మనకు బౌల్ మూమెంట్స్ కూడా బాగుంటది. ఇంకా ఈ వాటర్ వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది కదా. గోరువెచ్చగా తాగితే మనకి ఇంకా అంతగా యూజ్ ఉండదు. అందుకే హాట్ వాటర్ తాగుతున్నారా లేదా అని గ్లాస్ పట్టుకొని అయితే కంపల్సరీగా చెక్ చేస్తాను. మళ్ళీ హడావుడిగా తాగినా గానీ ఊరుకోను అనమాట. కొంచెం స్లోగా చిన్నగా సిప్ బై సిప్ తాగితే ఇంకా హెల్త్ కి అయితే చాలా మంచిది. ఎవరైనా కానీ టైం ఉంటే మార్నింగ్ హాట్ వాటర్ అయితే సిప్ బై సిప్ అయితే తాగండి. ఇంకా అక్కడైతే కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్ లో అయితే కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే రాగి జావలో అయితే లో ఫ్యాట్ మిల్క్ అయితే మార్నింగే కాచి ఉంచాను అనమాట. ఇంకా అవే వేసుకొని కలిపేసుకున్నాను. అందులో అయితే కొన్ని నట్స్ కూడా వేసుకున్నాను. ఇలా ఒక గ్లాస్ తాగినా గానీ మనకి ఎంత ఫిల్లింగ్ గా ఉంటుందో. మార్నింగ్ అయితే ఇది చేసుకోవడం కూడా ఈజీ. ఇప్పుడు వెయిట్ లాస్ లో ఉన్నప్పుడైతే ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది. వెయిట్ లాస్ అలాంటిది ఏమి లేని వాళ్ళు ఏంటంటే 2 గ్లాసులు అయినా తాగొచ్చు. నట్స్ కూడా వేసాం కదా, మనకు చాలా ఫిల్లింగ్ గా అనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు అయితే ఆకలి అవ్వదు. పిల్లలకైతే ఈ మిల్క్ షేక్ అయితే చాలా బలం అనమాట. ఇందులో మనం అయితే చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, బనానాస్ యాడ్ చేసుకోవచ్చు. మన క్రియేటివిటీ, మనం చక్కగా ఏదైనా యాడ్ చేసుకొని తాగొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు. నాకు తెలిసి ఇలా రాగి జావ తాగని పిల్లలు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే డార్క్ చాక్లెట్ పౌడర్ కొంచెం యాడ్ చేసి బనానా కూడా యాడ్ చేసామనుకోండి, వాళ్ళకి చాక్లెట్ మిల్క్ షేక్ లాగా ఉంటది. ఖచ్చితంగా చాలా ఇష్టంగా తాగుతారు. అది కాకుండా పిల్లలు కొంచెం బక్కపలచగా సన్నగా ఉంటారు కదా, ఇలాంటి మిల్క్ షేక్స్ ఇస్తే పిల్లలకు బలం కూడా అనమాట. ఇక్కడ మా పాప లంచ్ బాక్స్ కోసం చపాతీలు చేస్తున్నాను. మార్నింగ్ ఆల్రెడీ లేచిన తర్వాత చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే అన్ని ఫాస్ట్ గా చేసేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ కాస్త ఎక్కువ పని ఉంటుంది కదా, ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని ప్లానింగ్ గా చేసుకోవాలి. లేకపోతే పిల్లలందరూ వచ్చిన తర్వాత హడావుడి అయిపోద్దని మా హస్బెండ్ కూడా నాకు ఏమేమి సరుకులు కావాలో అన్ని రాసిచ్చాను. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత కేక్ పెట్టిస్తాం కదా, ఆ ప్లేట్స్ లేవన్నమాట. అవి కూడా కొన్ని తీసుకురమ్మన్నాను. అలాగే వాటర్ గ్లాసులు కూడా కొన్ని తీసుకురమ్మన్నాను. ఇక్కడైతే మా పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. బాక్స్ లో అయితే ఒక 2 చపాతీలు పెట్టేసి ఇంకా ఒక ఎగ్ కూడా బాయిల్ చేసి అది కూడా పెట్టేశాను. ఇంకా కర్రీ కూడా ఒక బాక్స్ లో ప్యాక్ చేశాను. అలాగే టంబ్లర్ లో అయితే కొంచెం పెరిగేసేసి అందులో అయితే కొన్ని చియా సీడ్స్ వేస్తున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చపాతీలు తిన్న తర్వాత కాసేపు అయిన తర్వాత మజ్జిగ తాగమని అయితే చెప్తానన్నమాట. ఇంక ఇదే పెరుగులో కొన్ని వాటర్ వేసి పంపిస్తే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తాగేటప్పుడు వాళ్ళు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగ చేసుకొని తాగుతారు. ఇలా మజ్జిగ ఇచ్చినా గానీ వాళ్ళకి మంచిగా చలవ చేస్తుందండి. ఒంట్లో వేడి మొత్తం తగ్గిపోతుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా గానీ ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి మా హస్బెండ్ కి ఇచ్చాను. ఇంకా మా పాపకి ఇచ్చి రావడానికి అయితే వెళ్ళారు. వచ్చేటప్పుడే చికెన్ తీసుకురమ్మన్నాను. ఇంకా చికెన్ బిర్యానీలోకి బిర్యానీ మసాలా లేదనమాట. ఇంకా చేద్దామని ఇంకా స్టవ్ మీద అయితే కాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే ఒక చిన్నది పెట్టేసుకున్నాను. అది వేడవ్వగానే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 1 స్పూన్ షాజీరా వేసుకున్నాను. ఇంకా ఒక పువ్వు అయితే జాపత్రి వేసుకున్నాను, ఒక 2 ఇంచులు అయితే దాల్చిన చెక్క వేసుకున్నాను. అలాగే జాజికాయ ముక్క ఒక చిన్నది వేసుకున్నాను. అలాగే 3 నల్ల యాలకులు, 3 స్టార్ అనాస్ వేసుకున్నాను, ఒక 10 యాలకులు వేసుకున్నాను, ఒక చిన్న టీ స్పూన్ అయితే సోంపు వేసుకున్నాను, ఇంకా 4 ఎండుమిర్చి, అలాగే కొంచెం బండ పువ్వు, 4 అయితే బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఒక 10 నుంచి 15 అయితే లవంగాలు వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఇంకా చిన్నగా అయితే వేయించుకుంటున్నాను. ఫ్లేమ్ అయితే సిమ్ లోనే ఉంచుకోవాలండి, ఎందుకంటే ఐరన్ ప్యాన్ కదా, కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టినా గానీ ఈ స్పైసెస్ అన్ని ఊరికే మాడిపోతాయి అనమాట. సిమ్ లో పెట్టుకొని వేయిస్తూనే ఉండాలి. కాస్త వేడైతే సరిపోతుంది. ఒక్కసారి ప్యాన్ వేడైన తర్వాత 3 to 5 minutes అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రై అయ్యాయి కదా, ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాను. ఇవి ఆరిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవడమే.
ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ గరం మసాలా చేసుకుంటున్నాను. గరం మసాలాకి అయితే 4 స్పూన్ల ధనియాలు తీసుకున్నాను, ఫుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇంకా కొంచెం తగ్గించి 1 స్పూన్ అయితే షాజీరా, 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ మిరియాలు, 2 ఇంచులు అయితే దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. కొంచెం అయితే జాపత్రి వేసుకుంటున్నాను. ఇంకా 10 నుంచి 12 అయితే యాలకులు వేసుకున్నాను. 3 అయితే స్టార్ ఎనాస్ వేసుకున్నాను. ఇంకా ఒక 10 నుంచి 15 అయితే లవంగాలు వేసుకున్నాను. ఇంకా 3 నల్ల యాలకులు, జాజికాయ పొడి అయితే కొంచెం ఉంటే అది వేసుకున్నాను. ఇంకా 1/2 స్పూన్ అయితే సోంపు వేసుకున్నాను. ఇంకా సిమ్ లో పెట్టుకొని వేయించుకొని ఇంకా ఆరిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకోవడమే. ఇలా కొంచెం కొంచెం చేసుకుంటేనే మనకు ఆ ఘాట్ అనేది అలాగే ఉంటుంది. మనం ఎక్కువ చేసుకొని 6 మంత్స్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఏంటంటే అందులో ఉన్న ఘాట్ అయితే తగ్గిపోతుంది. అందుకే నేను 15 days to 1 month కు సరిపడా మాత్రమే చేసుకుంటాను. ఇలా ఫ్రెష్ మసాలాలు చేసి చేయడం వల్ల ఏమో బిర్యానీ అయితే భలే టేస్ట్ వచ్చిందండి. మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఈ రోజు బిర్యానీ మాత్రం భలే కుదిరిందని చెప్పారు. ఇంక ఇక్కడైతే మసాలా దినుసులన్నీ ఆరిపోయాయి. ఇది మిక్సీ జార్ లో వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనకి బిర్యానీ మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే గరం మసాలా పట్టుకుంటున్నాను. గరం మసాలాలో అయితే 1 స్పూన్ అంత కసూరి మేతి వేసి అయితే పట్టుకుంటున్నాను. ఈ కసూరి మేతి వేయడం వల్ల మన నాన్ వెజ్ కర్రీస్ ఏంటి మసాలా కర్రీస్ కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయండి. ఖచ్చితంగా కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇంక ఇదైతే ఈవినింగ్ 4 o'clock కి మా పాపను స్కూల్ నుంచి తీసుకెళ్ళడానికి ఇంకా మా బాబు నేనైతే వచ్చాము. ఇంకా మా బాబుకు హాలిడేస్ అని చెప్పాను కదా, ఇంట్లో ఉండి ఇంకా పద్దాకా టీవీ చూస్తున్నాడు. ఇంకా అక్కని తీసుకొద్దాం రా అమ్మ అంటే వస్తానన్నాడు. ఇంక ఇద్దరం కలిసి అయితే వచ్చామన్నమాట. ఇంకా దారిలో అంటున్నాడు, అమ్మ అక్క బర్త్డే కదా, ఇంకా అక్క బర్త్డే లాగే లేదు, మనం అడ్వాన్స్ విషెస్ కూడా చెప్పలేదు, మనం ఒక సర్ప్రైజ్ ఇద్దామా అని ఇంకా వాడే చెప్తున్నాడు అనమాట. లాస్ట్ 2-3 days నుంచి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత షాపింగ్కి వెళ్ళి 10-10:30కి రావడం వల్ల ఇంకా పడుకునేసరికి 11-11:30 అయ్యేది. ఇంకా సరిగ్గా నిద్ర లేక అందరం బాగా అలసిపోయి ఉన్నాం అనమాట. ఇంకా మా కన్నానే నేను అక్కకి సర్ప్రైజ్ ఇస్తాను మమ్మీ అని ఇంక చెప్పేసి ఇంకా పెద్ద చాక్లెట్ ఒకటి కొనేసి ఇంకా వెనకాలే పెట్టుకొని వెళ్ళి ఇంకా వాళ్ళ అక్కకి చూపించి సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. అక్కకి చాక్లెట్సే కదా బాగా ఇష్టం అని ఇంకా చాక్లెట్ తీసుకెళ్లి సర్ప్రైజ్ చేశాడు. మా పాప కూడా చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యింది. ఆ తర్వాత ఆ చాక్లెట్ లాక్కుంటూ ఇంకా ఏడిపించాడు అనమాట. ఇంక ఇదైతే ఈవినింగ్ 6 o'clock కి ఇంకా వాళ్ళ అక్క బర్త్డే డెకరేషన్ మొత్తం ఇంకా వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకుని అయితే చేసేసాడు. ఇంకా బయట బెలూన్స్ అంటిస్తుంటే వద్దమ్మా బయట అని చెప్పాను. కాదు మమ్మీ బర్త్డే హౌస్ లాగా కనిపించాలని ఇంకా బయట కూడా అయితే బెలూన్స్ అయితే అంటించాడు. ఇంక ఇక్కడైతే నేను బిర్యానీ అయితే చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళు బర్త్డే డెకరేషన్ లో ఉన్నారు. ఇంకా నేను కిచెన్ లో అయితే ఇంకా 2 kgs బిర్యానీ అయితే చేశాను. ఇంక ఇక్కడైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఇద్దామని ఇంకా కొంచెం ఎక్కువగానే చేశాను. ఇంకా దాంతో పాటు అయితే రైతా కూడా అయితే చేసి పెట్టేశాను అనమాట. ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా సింపుల్ గా రెడీ అయ్యాము. శారీ అయితే నేను క్యారీ చేయలేను. మా హస్బెండ్ అడిగాను శారీ కట్టుకోనా డ్రెస్ వేసుకోనా అని. నువ్వు శారీ అయితే క్యారీ చేయలేవమ్మా, డ్రెస్సే వేసుకో అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే మనం అక్క తమ్ముళ్ళు ఫైటింగ్ చేసుకున్నా, అన్న తమ్ముళ్ళు ఫైటింగ్ చేసుకున్నా, అన్న చెల్లెళ్ళు ఫైటింగ్ చేసుకున్నా గానీ వీళ్ళ మధ్య ఎఫెక్షన్ ఉండదేమో అనిపిస్తుంది ఆ టైంలో చూసినప్పుడు. కానీ అది రాంగ్ అనిపించింది అనమాట. ఈ రోజు మా కన్నాకి వాళ్ళ అక్క అంటే ఎంత ఇష్టం అండి. ఈ రోజు అయితే డెకరేషన్ మొత్తం వాళ్ళ డాడీ హెల్ప్ తో చేశాడు. అది కాకుండా మా వారు మంత్లీ పాకెట్ మనీ ఇస్తారనమాట. నువ్వు అక్క బర్త్డేకి ఏమి ఇస్తావు అంటే అక్క బర్త్డేకి నా పాకెట్ మనీతో బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని నేనే చేస్తానని చెప్పాడు. మొత్తం బర్త్డే కావాల్సిన ఐటమ్స్ ఏంటి, బర్త్డే డెకరేషన్ ఏంటి, ఇంకా వాళ్ళ డాడీ హెల్ప్ తో మా కన్నానే అన్ని చూసుకున్నాడు. ఇంక ఇక్కడైతే మా పాప ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే ఇంకా మార్నింగే వెళ్ళినప్పుడైతే కేక్ అయితే ఆర్డర్ పెట్టి వచ్చారు. ఇంక ఇప్పుడు అయితే తీసుకొచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా పాపకి బర్త్డే అంటే చాలా ఇష్టం అని. 1 week ముందు నుంచే రోజు రిమైండ్ చేస్తా ఉండేదన్నమాట. మమ్మీ నా బర్త్డే ఎలా చేద్దాం, నా ఫ్రెండ్స్ ని ఎవరెవరిని పిలవను, ఎంతమందిని పిలవను, ఆ రోజు స్పెషల్ ఏం చేస్తావని రోజు అడిగేదన్నమాట. ఫైనల్ గా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి. ఇంకా మా పాప పిలిచిన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అది కాకుండా మేము టైర్డ్ అయిపోయినా గానీ మార్నింగ్ రొటీన్ అంటే సింపుల్ గా చూసుకొని ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా చక్కగా మేము ప్లాన్డ్ గా చేసుకున్నాం అనమాట. చాలా బాగా జరిగాయి బర్త్డే సెలబ్రేషన్స్. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాస్త సిగ్గుపడుతూ పిల్లలందరూ వెనక నిలబడ్డారు. ఇంకా నేనైతే ముందుకు రండి అమ్మా అని ఇంకా అందరినీ పిలిచి
ఇంకా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా పిల్లలందరూ కాసేపు డాన్స్ చేశారు, అలాగే పిల్లలు కాసేపు జోకులు వేసుకున్నారు. అవి నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు, ఇంకా వీడియో మరీ లెంత్ అయిపోద్ది కదా. ఇంకా కంటిన్యూస్ గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటే మీకు కూడా బోర్ అనిపిస్తుందని నేను కొంచెమే షూట్ చేశాను. ఇంకా మా పాప కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీకి పెట్టింది. యాక్చువల్ గా కేక్ కట్ చేసిన తర్వాత ఆ కేక్ తీసుకుని బర్త్డే బేబీకి కదా పెట్టాల్సింది. ఇంకా తెలియకుండా వాళ్ళ డాడీకి పెడితే ఇంకా వాళ్ళ డాడీ తినేసి ఇంకా మా పాపకు పెట్టారనమాట. నాకు కూడా అలాగే చేసింది. నాకు ఆ టైంలో ఐడియా రాలేదు. కేక్ కటింగ్ అయిన తర్వాత అదేంటి ఫస్ట్ మా పాపకు కదా పెట్టాల్సిందని అప్పుడు వచ్చింది అనమాట ఆలోచన. కేక్ కటింగ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరైతే కేక్ తినిపించారు. ఇంకా అది కూడా ఎడిటింగ్ లో అయితే తీసేసాను. ఇంకా తర్వాత అయితే బాగా క్రీమ్ రాశారనమాట ఫేస్ కి. ఇంకా అది కూడా తీసేసాను. ఇంకా అందరూ గిఫ్ట్లు ఇచ్చి అయితే ఫోటోలు దిగారు. ఆ తర్వాత అయితే స్నాక్స్ అయితే మేమైతే సమోసా, ఒక 20 రూపీస్ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఇంకా మా పాప ఏం తెమ్మందో ఇంకా అదే తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇంకేం తెచ్చామంటే చిప్స్ తెచ్చాము. ఇంకా దాంతో పాటు కేక్ ఇచ్చాము. ఇంకా బిర్యానీ అయితే ఇంకా 2-3కి అయితే ఇచ్చాము. ఇంక ఇక్కడైతే స్నాక్స్ అయితే ఒక ప్లేట్ లో ఇంకా సమోసా, కూల్ డ్రింక్, అలాగే చిప్స్, కేక్ పెట్టేసి ఇచ్చేసామన్నమాట. ఇంకా అందరూ తింటున్నారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా కేక్ బాగా మిగిలింది. ఇంకా కావాలంటే పిల్లలందరినీ పిలిచి ఇచ్చేసాను అనమాట. ఇక్కడైతే అందరిని ఒకసారి అయితే హాయ్ చెప్పమంటే చేతులెత్తి ఇంకా హాయ్ చెప్తున్నారు. ఒకేసారి గట్టి గట్టిగా అరిశారనమాట పిల్లలు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ అంతా కూర్చొని ఇంకా తింటున్నాం అనమాట. మా పాప అంది ఇంకా కేక్, చిప్స్ ఇవి తింది కదా, నాకు ఆకలి అవ్వట్లేదు, ఏంటో కడుపు నిండినట్టు అనిపిస్తుంది, వద్దు అని చెప్పింది. లేదమ్మా కొంచెమైనా తినాలి అని చెప్పేసి ఇంకా నేను తినిపిస్తానని చెప్పాను. ఇంకా నేను తింటూ అయితే మా పాపకైతే తినిపించాను. ఇంకా లాస్ట్ 3 డేస్ నుంచి ఇక షాపింగ్ విషయంలో బాగా బిజీ అయిపోయి టయర్డ్ అయిపోయాం అన్నాం కదా. బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో అని అనుకున్నాము, కానీ చాలా ఎక్సలెంట్ గా జరిగాయండి. మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీరు కూడా ఫంక్షన్ ఉన్న రోజు మార్నింగ్ రొటీన్ అయితే సింపుల్ గా కంప్లీట్ చేసుకుంటే ఈవినింగ్ అయితే ఎటువంటి టెన్షన్ లేకుండా ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంక ఇక్కడైతే ఆమెకు వచ్చిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి ఇంకా చూస్తుంది అనమాట. ఒక నెక్లెస్ సెట్ లోనైతే ముక్కు పొడకొచ్చింది అనమాట. అది నాకు పెట్టేసి నీకు బాగుందమా అని చెప్తుంది అనమాట. అలాగే ఇక్కడైతే ఇంకా హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. ఇంకా అది కూడా వేసి చూసుకో, నీకు యూజ్ అవుతుంది, నాకు స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అయితే మొబైల్ పెట్టుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పింది అనమాట. ఇంక ఇది నువ్వే తీసుకోమని చూపిస్తే ఇంకా నేనైతే వేసుకొని చూస్తున్నాను. ఇంకా మా పాప అయితే ఫంక్షన్ బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది మా అంది. ఇంకా మేము ఫైనల్ గా డిన్నర్ చేస్తూ ఫంక్షన్ ఎలా జరిగింది, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏమన్నారు, ఇంకా వచ్చిన గిఫ్ట్ల గురించి ఇంకా ముచ్చట్లాడుకుంటూ అయితే మా డే అయితే కంప్లీట్ అయింది. ఇంక ఈ రోజుకైతే ఈ వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా కొత్త వారు మన వీడియోస్ చూసి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.